జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన జనరేషన్ చాలా మోడ్రన్ టెక్నాలజీలో ముందున్నది. కెరియర్లో స్ట్రాంగ్గా ఉంది. కానీ ఒక ప్రశ్న, మన వల్లే మన కుటుంబ సాంప్రదాయం ముగిసిపోతుందా? అర్జునుడు చూసింది యుద్ధాన్ని కాదు, కుటుంబ వ్యవస్థ కూలిపోతుందని. అర్జునుడు చెప్పిన విషయం, కుటుంబ వ్యవస్థ కూలిపోతే తరతరాలుగా వస్తున్న ధర్మం, విలువలు, సంస్కృతి క్రమంగా మాయమవుతాయి. మనము ఇప్పుడు చూస్తున్నది అదే. కుటుంబంతో గడిపే సమయం తగ్గింది. పేరెంట్స్తో ఎమోషనల్ బాండింగు తగ్గింది. పండగలు సెలబ్రేషన్గా మాత్రమే మిగిలిపోయాయి. సాంప్రదాయాలు స్లోలీ డిజపియర్ అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది, కానీ ఫ్యామిలీ కమ్యూనికేషన్ తగ్గింది. 42వ శ్లోకంలో అర్జునుడు కుటుంబ సాంప్రదాయాలు ఆగిపోతుందని తెలిపి 43వ శ్లోకంలో వాటి యొక్క పర్యవసానాల గురించి చెప్పినాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. దోషైరేతే కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉస్యాందంతే జాతిధర్మాః కులధర్మాచ శాశ్వతాః. ఈ విధంగా వర్ణసంకరానికి కారకులైన వ్యక్తులు దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు నశించిపోతాయి. వర్ణసాంకర్యం సృష్టించిన పాపం వల్ల కులము కుప్పగోలుతుంది. కులనాశనం వల్ల కులధర్మాలు దెబ్బతింటాయి, జాతి ధర్మాలు నశిస్తాయి. ధర్మాలు తెలిసిన తలలు యుద్ధంలో రాలిపోవటం చేత తరతరాల నుండి అందుతూ వస్తున్న ఈ ధర్మాలు తర్వాతి తరాల వారికి అందకుండా పోతాయి. ఆచరించవలసిన ధర్మాలను ఆచరించకపోవటం వల్ల పాపము సంక్రమిస్తుంది. అలాగే ఆచరించకూడని అకృత్యాలను ఆచరించడం వల్ల కూడా నరకము ప్రాప్తిస్తుంది. ఏది సామాన్య ధర్మం, ఏది విశేష ధర్మం, ఏది స్త్రీ ధర్మం, ఏది పురుష ధర్మం అనేది ధర్మం తెలిసిన వాళ్ళ నుండే కదా మనం గ్రహించాలి. అలాంటి విశిష్ట వ్యక్తులను సంగ్రామంలో శాశ్వతంగా సాగనంపితే ఆ తర్వాత ధర్మం విషయంలో కుటుంబాలకు, సమాజానికి మార్గనిర్దేశం చేసేవారు ఎవరుంటారు? ధర్మాన్ని రక్షించేదెలా? ధర్మాన్ని రక్షించలేకపోతే ధర్మం చేత రక్షించబడేదెలా? ఇన్ని అనర్థాలకు మూలమైన యుద్ధంలో పాల్గొని సాధించేదేముంటుంది? ఏదైనా ఉంటే అది నరకమే అని తన అభిప్రాయము. తాను విన్నది కూడా ఇదేనంటున్నాడు అర్జునుడు. అది తర్వాత శ్లోకాల్లో చూద్దాం. ఇక్కడ అర్జునుడు చెప్పిన వర్ణసంకరము క్యాస్ట్ మిక్స్ కాదు, వాల్యూ కమ్యూనికేషన్. రైట్ ఏది, రాంగ్ ఏది అనేది తెలియని పరిస్థితి. ఇప్పటి వాళ్లకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ విజడం తక్కువగా ఉంది. కుటుంబ విలువలు తగ్గితే సమాజంలో 3 పెద్ద సమస్యలు వస్తాయి. అది ఒంటరితనము, మెంటల్ స్ట్రెస్, రిలేషన్షిప్ ఇన్స్టెబిలిటీ. ఇప్పటి సొసైటీలో ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబం అంటే బ్లడ్ రిలేషనే కాదు, వాల్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్. మోడ్రన్గా అవటము తప్పు కాదు, టెక్నాలజీ ఉపయోగించడం కూడా తప్పు కాదు. కానీ మన రూట్స్ని మర్చిపోతే మన ఐడెంటిటీ కూడా మాయమవుతుంది. కుటుంబం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటేనే దేశము బలంగా ఉంటుంది. అందుకే అర్జునుడు ఇచ్చిన హెచ్చరిక ఇప్పటికి మనకు అవసరమే. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.